హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజీస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ దోశ. ఈ దోశ ఇన్స్టెంట్గా 30 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. కొంచెం సాఫ్ట్గా, మరి కొంచెం క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ. ఈ ఇన్స్టెంట్ రవ్వ దోశని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. రవ్వ దోశ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, మైదా 2 టీ స్పూన్లు, వాటర్ తగినంత, పెరుగు 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 1 టీ స్పూన్, అల్లం 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, క్యారెట్, కొబ్బరి ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ లేదా నెయ్యి దోశ కాల్చుకోవటానికి, సాల్ట్ తగినంత. ముందుగా బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకోండి. దీంట్లో 1 కప్పు ఉప్మా రవ్వని వేయండి. దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారండి. 1 కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత 2 టీ స్పూన్ల మైదాని కూడా యాడ్ చేసుకోండి. మైదాకి బదులు గోధుమ పిండి అయినా మీరు తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని కూడా వీటిలో యాడ్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. దీనిలో 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేయండి. తరువాత తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లో వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ని మొత్తం నేను ఈ బ్యాటర్లో యాడ్ చేశాను. బ్యాటర్ ఈ విధంగా థిక్గా తయారైంది. ఇప్పుడు దీంట్లో మనం మరి ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా 2 గ్లాసుల వాటర్ని నేను ఇందులో యాడ్ చేశాను. చిక్కటి బటర్ మిల్క్ లాగా మనం ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత దోశ వేసుకోవడానికి ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. పిండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడు మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ మీద కాస్త నెయ్యిని యాడ్ చేసుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ప్యాన్ మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా వేయండి. దోశపిండి బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ మీద ఈ విధంగా మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా వేయండి. ప్యాన్ మీద వేసుకున్న బ్యాటర్ని గరిటతో తిప్పకూడదు. దీన్ని ఈ విధంగానే కాలనివ్వాలి. ఇప్పుడు మనం దీని మీద గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దోశ చుట్టూతా కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 నుంచి 4 సెకండ్ల పాటు దోశని
వేగనివ్వాలి. చూసారు కదండి, 4 సెకండ్స్ తర్వాత దోశ ఈ విధంగా రోస్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మనం దీనిని జాగ్రత్తగా పెనం నుంచి విడదీస్తూ పక్కకి ఫ్లిప్ చేసుకోవాలి. పైన వేసిన క్యారెట్ కూడా వేగే వరకు ఒక 2 సెకండ్లు అలా ఉంచి దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం రెండవ దోశని కూడా వేసుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని, కొబ్బరి ముక్కల్ని పెనం మీద వేసిన తర్వాత పిండిని కలుపుకొని దోశని వేసుకోవాలి. మనం దోశ వేసుకున్న ప్రతిసారి పిండిని కలుపుకొనే దోశ వేసుకోవాలి. లేదంటే రవ్వ, బియ్యపిండి గిన్నె అడుగు భాగానికి చేరుకొని ఉంటాయి. అందువల్ల మనం వేసుకున్న ప్రతిసారి కలుపుకొనే వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని కూడా యాడ్ చేసుకోండి. దోశ చుట్టూరు నెయ్యిని కూడా వేయండి. ఈ విధంగా వేగిన దోశని పెనం నుంచి జాగ్రత్తగా విడదీస్తూ పక్కకి ఫ్లిప్ చేసుకోవాలి. ఈ విధంగా పక్కకి టర్న్ చేసుకున్న తర్వాత పైన ఉన్న క్యారెట్ కాస్త వేగే విధంగా ఒక 2 సెకండ్ల పాటు ఉంచుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ. చూసారు కదండి, ఇన్స్టెంట్ రవ్వ దోశని. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.